నమస్తే, మీ పేరు? నాగేంద్ర. ఏం చేస్తుంటారు? వ్యవసాయమే సార్. వ్యవసాయం చేసేవారికి ప్రభుత్వం తరపు నుంచి ఏమన్నా సాయం అందిందా మీకు? సాయం అందింది సార్, దాచిలోను వచ్చేసింది. ఏం లోన్? ద్రాక్ష లోన్ ఎంత వచ్చింది? నాకు 1,20,000 వచ్చింది సార్. మరేంటి అసలు మీ ప్రాంతంలో అభివృద్ధి అనేది ఎంతవరకు జరిగింది? అభివృద్ధి ఏం బాగా జరిగింది సార్. ఎవరు చేశారు అభివృద్ధి? ఎమ్మెల్యే గారా లేదా అధికార పార్టీ వాళ్ళు? పేవల్ కేసు వాళ్ళు. ఏం చేశారు అభివృద్ధి అంటే? అభివృద్ధి అంటే ఇప్పుడు చెరువులకు నీళ్ళు ఇడిచినాడు. అక్కడ వజ్రకర్ర మండలము అదంతా మొత్తం బాగా కెనాల్ నీళ్ళు తీసుకొని పోతున్నాడు ఆయన బాగా. మళ్ళీ బెలగుప్ప మండలము తీసిపోయినారు సార్, అక్కడక్కడ పోయినారు బెలగుప్పలకి చెరువులకి. మళ్ళీ మా కుడేరు మండలంలోనే ఇక్కడ ముద్దలాపురం చెరువు, ఉప్పేరు చెరువుగా నీళ్ళు బాగా వదిలినారు. ఒక 4 నెలల పాటు వదిలినారు. చెరువు భర్తీ అయ్యి మరోగానే బారింది. అది బాగా ఉండే ప్రజలంతా కానీ బాగా పని చేసుకుంటే కానీ బాగుంటుంది. ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఏమైనా ఉన్నాయి? అవేమైనా వచ్చాయి మీకు? మాకు ఎస్సీ కార్పొరేషన్ లోన్లు మా గేర్లోనే చాలా మందికి వచ్చినాయి సార్. 10 మందికి వచ్చినాయి. పెట్టుకున్న వాళ్ళకైతే వచ్చినాయి. పెట్టుకున్న వాళ్ళకేం వచ్చినాయి సార్. నాకేం మనమేం పెట్టుకోలేదు సార్, మాకు దాచిలోనే వచ్చేసాం సార్. మళ్ళీ ఈసారి పయ్యావల కేశవ్ గారు గెలిచే అవకాశం ఎంతవరకు ఉంది? అంటే ఇప్పటికే 2 సార్లు గెలిచారు కదా, మరి గెలిచారు సార్. ఈసారి గెలిపించుకుని 3సారి అవకాశం ఇచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు? గెలుస్తారు సార్, ఈసారి ఖచ్చితంగా గెలుస్తారు. ఎంత మెజార్టీ ఇద్దాం అనుకుంటున్నారు? ఒక 10,000 దాకా రావచ్చు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీడీపీ వస్తే బాగుంటుంది సార్. ఎందుకని? ఆయన చంద్రబాబు అయితే సీనియర్ కదా సార్, ఆయనకి మనకి తేడా అవుతుంది. ఈయన జగన్ ఏం చేస్తాడో చెప్పు, వయసు కన్నా ఇల్లు ఇచ్చి కానీ చేయాలి. అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, మోదీ గారు కలిసి చంద్రబాబు నాయుడు గారిని ఓడించడానికి కలిసి పనిచేస్తున్నారు అంటున్నారు. వీళ్ళ ముగ్గురు కలవడం వల్ల చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా నష్టం ఉందంటారా? మరి వాళ్ళ ముగ్గురు ఐకమత్యం అయితే మన రాష్ట్రం అంతా కనబోయి ఇంక వాళ్ళ చేతుల్లో పెడతారు కదా సార్. తెలంగాణ రాష్ట్రంలోకి పోలవరం డ్యామ్ ఇంకా రాకోకుండా ఎన్నో పాటలు చేస్తున్నారు దాన్ని. నమస్తే బాబాయ్, మీ పేరు? లక్ష్మీనారాయణ. లక్ష్మీనారాయణ గారు ఏం చేస్తుంటారు? సేద్యం. ఏంటి, ఏం పంట వేశారు? వరి మడి. ఎలా ఉంది మరి పంట? బాగానే ఉంది. ప్రభుత్వం తరపు నుంచి రావాల్సిన సహాయం అందిందా మీకేమన్నా? వచ్చినాయి. ఏమొచ్చింది? రుణమాఫీ వచ్చింది, ఇంటి బిల్లులు కానీ వచ్చినాయి. ఎంత వచ్చింది రుణమాఫీ అనేది? ఎంత పడింది మీకు? 50,000. 50,000 అంతే ఉందా మీకు? అంతే పోయింది మొత్తం అయితే. మరి ఇదే వచ్చిందా ఇప్పుడు కొత్తగా అన్నదాత సుఖీభావ అని రైతు పథకం పెట్టి 10 రూపాయలు వచ్చింది. ఎలా ఉంది మొత్తం మీద ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? తెలుగుదేశం ప్రభుత్వం బాగుంది. మరి మళ్ళీ అధికారంలోకి వస్తారంటారా? వస్తాడు సార్ కేశవ, తప్పకుండా. ఎవరు? కేశవ. ఇక్కడ పయ్యావల కేశవ్ గారు, అక్కడ పైన చంద్రబాబు నాయుడు గారు. అంటే ఎందుకు వస్తారు ఇక్కడ పయ్యావల కేశవ్ గారు కానీ అక్కడ చంద్రబాబు నాయుడు గారు? ఇక్కడ పనులు బాగానే చేసినాడు. చంద్రబాబు నాయుడు గారి విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఉన్న ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, కేసీఆర్ గారు కానీ, మోదీ గారు కానీ కలిసి పనిచేస్తున్నారు. ఈసారి ఏదైనా చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలి అని అంటున్నారు. మరి వీళ్ళ ముగ్గురు కలవడం వల్ల చంద్రబాబు నాయుడు గారికి ఎంతవరకు నష్టం ఉందనుకుంటున్నారు? నష్టమేం లేదు సార్. ఎందుకని? ఎందుకంటే వాళ్ళ వాగ్దానాలు చెప్తున్నారు అంతే. అంటే ప్రధానంగా చూసుకుంటే కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని కేసీఆర్ గారు పరితపిస్తున్నారు అని అంటున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అదేం జరగదు సార్. జగన్ ఏం రాడు, జనాల్లో రాజకీయం అనుభవం తక్కువ. అంటే ఇక్కడ చూసుకుంటే పయ్యావల కేశవ్ గారి విషయానికి వచ్చేసరికి మీ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ ఎంతవరకు అందుబాటులో ఉంటున్నారు? ఎందుకంటే ఆయన ఒక సీనియర్ మోస్ట్ నాయకులు తెలుగుదేశం పార్టీలో, అదేవిధంగా ఒక పెద్ద తరహా వ్యక్తిగా ఉండే మనస్తత్వం అయింది. అలాంటి వ్యక్తి ఇక్కడ పేదవారికి కానీ మధ్యతరగతి వారికి కానీ ఎంతవరకు అందుబాటులో ఉంటున్నారు? అందుబాటులో ఉంటాడు సార్, ఎప్పుడు పోయినా ఉంటాడు. అంటే ఏదైనా సమస్య ఉందని చెప్పి వెళ్తే దాని మీద వెంటనే స్పందించి ఆ సమస్యను తీర్చడం లాంటివి చేస్తుంటాడు. ఈసారి ఎంతవరకు ఉంది ఆయనకి గెలిచే అవకాశం? 90% ఏం గెలుస్తాడు. ఎంత మెజార్టీ రావచ్చు అనుకుంటున్నారు? 15,000.